భార్యాభర్తల విషయంలో కూడా కొన్ని మాటలు మీకు అందించాలి. కొంతమంది చీటికి వాటికి చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకొని దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే అపార్థాలకు వెళ్ళిపోయి అనుమానాలకు వెళ్ళిపోయి కుటుంబాలను శాపంగా మార్చుకునే వాళ్ళు ఉన్నారు. ఏమనుకోవద్దు, ఈరోజు ఈ విషయాలన్నీ మీరు వినాలి, మీ హృదయంలో భద్రం చేసుకోవాలి, మీరు నడతలు సరిదిద్దుకోవాలి. అందుకే ఈ విషయాలు చెప్తున్నాను నేను. అనుమానాలు పెట్టుకొని అపార్థాలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు అహాన్ని పెంచుకొని కుటుంబాలని శాపంగా మార్చుకొని కొంతమంది భార్యలు భర్త బాధ్యతను నెరవేర్చరు, వాడిని పీడిస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు భార్య మీద అనుమానం పెంచుకొని ఆమెను టార్చర్ చేస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎరగని అన్యజనుల విషయంలో నాకు తెలియదు, నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళు వినరు. కానీ మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు, మారు మనసు పొంది రక్షణ పొందారు, మీరందరూ దేవుని సంబంధులు అయ్యారు. మీకందరికీ కూడా ఆత్మభారం ఉండాలి అని మీరు వాక్యం వింటుంటారు, ఉపదేశం వింటుంటారు. అంటే బయట ఆత్మలను రక్షించడం కాదు, మళ్ళీ చెప్తున్నాను, బయట ఆత్మలను రక్షించడం కాదు, ముందు ఇంట గెలవండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్నట్టు ఉండొద్దు. కుటుంబములో ఉన్న వ్యక్తుల్ని ముందు గెలవటానికి నువ్వు పోరాడు. ఇప్పుడు విశ్వాస అయినటువంటి భర్త ఉన్నాడు, భార్యను టార్చర్ చేస్తాడు అనుమానాలతో, కుటుంబం శాపంగా మారిపోయింది, పిల్లలు అల్లాడిపోతుంటారు. ఎందుకంటే చీటికి మాటికి వీళ్ళు గొడవలు పెట్టుకొని కుటుంబాన్ని నరకప్రాయంగా మార్చుకుంటారు. నేను చెప్తున్నాను, నీ భార్య తేడా పడుతుందేమో అని నీకు అనుమానం, కానీ అబ్రహాం భార్యను డైరెక్ట్గా ఫరో వచ్చి తీసుకొని పోయాడు. అబ్రహాం భార్యని అబీమెలెకు రాజు వచ్చి తీసుకొని పోయాడు. 2 సార్లు జరిగింది డైరెక్ట్గా. ఇప్పుడు అసలు ఒకని భార్యను ఇంకొకటి వచ్చి తీసుకొని పోవటం అనేది ఎంత దారుణమైన బాధ, ఎంత గుండె కోత. ఒక పురుషుడు ఏం కోరుకుంటాడు? నా భార్య కల్లో కూడా నేనే రావాలని కోరుకుంటాడు. ఆమె కలగంటే ఆ కల్లో ఇంకొకటి కనపడొద్దు, నేనే కనపడాలని కోరు. ఒక జంట్ సైకాలజీ అలా ఉంటుంది, మనిషి మగవాడి హృదయం. అలాంటిది పాపం అబ్రహాం భార్య శారాన్ని అలాగొచ్చి ఫరో సంబంధాలు తీసుకొని పోతే ఎంత గాయపడి ఉంటాడు. ఎందుకు తీసుకెళ్తాడు? ఏం చేయడానికి తీసుకెళ్తాడు? తన భార్యను వాని భార్యను చేసుకోవడానికి తీసుకెళ్తాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుణ్ణి నమ్మినవాడు, తన భార్య అయిన శారాను వారు ముట్టకుండున్నట్లు విజ్ఞాపన చేసి ఉంటాడు. చేశాడు కన్ఫామ్, ఎందుకంటే ఆయన విజ్ఞాపనకర్త. మరి రాజు బలవంతుడు, ఆయన ఎదిరించలేడు, భార్యను తీసుకొని పోయాడు, మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? తీసుకెళ్ళటం అయితే తీసుకెళ్ళాడు, కానీ ఆమె ఇంట్లోకి అడుగు పెట్టింది వాడు పనికి రాకుండా పోయాడు. అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? వాడు పనికి రాకుండా పోయాడు. ఏంది నా కర్మ ఎట్లా కాలిందని చెప్పని వాడు వెతికితే దేవుడు దర్శించాడు. నువ్వు తెచ్చుకున్నావు వేరే వాని భార్యను, అందుకేరా నీకు ఆ కర్మ పట్టింది అన్నాడు. మరి ఎట్లా పోయేది సార్? ఆమెను మళ్ళీ ఆమె భర్త దగ్గరికి పంపించు, లేకపోతే మిషన్లు పాడవటం కాదు, మొత్తాన్ని చేస్తావని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 రాజులకు అదే కర్మ పట్టింది. చావు అంచుకుపోయి మళ్ళీ బయటకు వచ్చారు. ఏం అడుగు పెట్టడం, వాళ్ళ కర్మ కాలటం. నేను చెప్తున్నా, అనుమానం ఉందా ఆమె మీద నీకు? నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్వు దేవుడిని నమ్ముతున్నావుగా, జీవం గల దేవుడు నీ దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని నమ్ముతున్నావుగా, మోకాళ్ళుని విశ్వాసంతో ప్రార్థన చేయి, రోజు విజ్ఞాపన చేసి దేవునికి అప్పచెప్పు.
అప్పుడు ఎవరికి ఏం జరగాలో ఆయన చూసుకుంటాడు. వదిలేసేయి, ప్రార్థన చేయి, దేవుని చేతికి అప్పచెప్పు. ఇంట్లో వివాదం రేపి, గొడవలు పెట్టి, శోధనలు పెట్టి, హింసలు పెట్టుకొని, కొట్టుకొని, తిట్టుకొని, పిల్లలు భయభ్రాంతులకు గురై కుటుంబం శాపంగా మార్చుకోవద్దు. నీ భార్య అమాయకురాలై ఉండొచ్చు, పక్కన దుర్మార్గుడు శోధిస్తుండొచ్చు, ఆమెను ఇబ్బంది పెడుతుండొచ్చు, వాడు తేడా అయి ఉండొచ్చు, నీ భార్యను వాడు ఆశించి ఉండొచ్చు, ఆమెని శోధిస్తుండొచ్చు. ఆ విధంగా అయినా, లేదా ఈమె బలహీనపడినా, ఇద్దరికి జరగాల్సిన న్యాయం జరిగించేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన ఎంటర్ అవ్వడనుకుంటున్నావు నువ్వు? అబ్రహాం విషయంలో ఎంటర్ అయ్యాడు, ఇద్దరు రాజుల దగ్గర ఎంటర్ అయ్యాడు. యాకోబును చంపుదామని పరిగెత్తి వస్తున్న మామకి కనపడి, యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడే కానీ మాట్లాడావంటే సస్తావని చెప్పాడు. తన భక్తుల పక్షమున నిలిచి యుద్ధము చేసిన వాడు నా దేవుడు. పిచ్చోడా, నువ్వు కాపలా కాసుకుంటే ఎంతవరకు కాపలా కాస్తావు నువ్వు? ఎంతవరకు కాపలా కాస్తావు? ఎంతవరకు భద్రం చేస్తావు? నో, దేవునికి అప్పచెప్పు. ఆయన కాపుదలకు అప్పచెప్పు. అవసరమైతే ఒకవేళ తేడా చేస్తా ఉంటే ఆ తీర్పు దేవుడు తీరుస్తాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వే చూద్దువు కానీ దేవునికి అప్పచెప్పు. నువ్వు కాపాడుకోవటానికి ట్రై చేయొద్దు. దేవుని హస్తానికి చోటిపో అని చెప్తున్నాను నేను. ఆడవాళ్ళ విషయం కూడా వస్తాను. ఆడవాళ్ళ విషయం కూడా సేమ్. చిన్నదానికి పెద్దదానికి అతన్ని అనుమానించి అనవసరంగా లేనిపోయిన ఆలోచనలు భర్తకు పుట్టించే భార్యలు ఉన్నారు, భార్యకు పుట్టించే భర్తలు ఉన్నారు. నేను నా కళ్ళారా చూశాను. నేను ఒకడున్నాడు భర్త, విచిత్రమైన భర్త. బయటికి వెళ్తాడు, పాపం వెళ్ళాడు కానీ ఇంట్లో తలుపు వేసుకొని పని చేస్తూ ఉంటుంది. ఇంట్లో భార్య మంచిది, ఉత్తమురాలు. ఈడే వచ్చి తలుపు కొడతాడు. తలుపు కొట్టి మెట్లు దిగి కింద నిలబడి మెట్లు చాటు నుండి చూస్తూ ఉంటాడు. పాపం ఆ వచ్చి తలుపులు తీసిద్ది. తలుపులు తీసి ఎవడు తలుపు కొట్టాడని అటు ఇటు చూస్తుంది. ఆ అటు ఇటు పరకాయించి చూసేటప్పుడు అప్పుడు వస్తాడు బయటికి వచ్చి, పైకి వచ్చి వెళ్ళాడా అంటాడు. ఎవరండి అంటది. ఎవరా? చూస్తున్నావుగా, ఎటు వెళ్ళాడు? అట్టా ఇటా? కాదు, అటు ఇటు చూస్తున్నావు కదా అందుకనిలే. కాదండి, ఎవరో తలుపు కొట్టినట్టుంటే. తలుపు కొట్టారా? ఆహా, నేను లేకుండా నీకు తలుపులు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారా? అందుకని చూస్తున్నావా? నన్ను నమ్మంటావు. లోపల తీసుకెళ్ళి కొడతాడు వాడు. తలుపు కొట్టింది ఎవరు? మామను కొట్టేది ఎవరు? నేనేం చేయాలి? సరే ఇట్టు కొడుతున్నాడు కానీ అర్థమైపోయింది. 2-3 సార్లు చూసింది, వాడే కొడుతున్నాడు మళ్ళా. అందుకని 3వ సారి తలుపు తీలా. ఈడొచ్చి కొట్టాడు, వాడు ఏదో కొడతాడు కదా, తలుపు తీలే. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మండిపోతుంటుంది వాళ్ళకి. నా గురించే చెబుతున్నాడు, ఇవన్నీ ఎందుకు వాక్యం చెప్పకనుకుంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు? నేనే చెప్పాలి. తలుపు తీలా, నిలబడి కొట్టాడు. చాలాసేపు తీలా, కొట్టి 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 చివరికి తీసింది. తీయగానే ఆ దరికి పరిగెత్తి, ఎటు నుంచి దించావు? ఎటు నుంచి వెళ్ళాడు? ఇంతసేపు ఎందుకు వేసావు తలుపు అని మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు. తలుపు తీస్తే కొడతాడు, తలుపు వేస్తే కొడతాడు. ఈయన ఏం చేయాలి? నేను చెప్పేది రియల్, నిజంగా. ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారు. ఇప్పుడు చివరికి ఏం చేసిద్ది తెలుసా? వాడికి న్యాయమే చేసిద్ది. కడుపులో మండి విసుగు పుట్టి, అహప్పో నేను ఎంత నీతిగా ఉండి ఎంత ఇది చేస్తుంటే ఈ దరిద్రుడు ఎంత చండాలంగా నన్ను చేశాడు, చేస్తే అసలు ఏం చేస్తాడు, ఊరేసుకొని సస్తాడు ఈడని తేడా పడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి దరిద్రులు. అవతల వాళ్ళకి అనవసరపు విషయాలు నేర్పొద్దు.
ఈ సంగతి బుద్ధిహీనులకు తెలియదు. రోడ్డు మీదకి వచ్చి ఊడుస్తూ ఉంటుంది ఇంటి ముందు. ఆడేవాడో అటు పక్క వచ్చి ఆ రోడ్డు మీద ఆడేదో ఫోన్ మాట్లాడుకుంటాడు. ఆడేదో మాట్లాడదు. వాడు నిజంగా వాడికి ఏమి సంబంధం లేదు. ఈడు వస్తాడు, అప్పుడే నిలబడతాడు. ఏమని చూస్తాడు, వాడిని చూస్తాడు, వాడిని చూస్తాడు, ఏమని చూస్తాడు, ఏమని చూస్తాడు, వాడిని చూస్తాడు. వెళ్ళిపోయాడు, ఇంక రా లోపలికి అంటాడు. వెళ్ళిపోయేది ఏందండి? వెళ్ళిపోయేది ఏందా? వాడాడు మాట్లాడి నీకెళ్ళి చూడటం, నువ్వు ఊడుస్తావు, వాడికి వెళ్ళి ఏ ఎవరికి చెబుతావే నువ్వు అని వీడు మాట్లాడతాడు. వినండి, నన్ను ఏమనుకోదు, ఈ పూట తిట్టుకున్నా పర్వాలా, చెబుతున్నానే. ఇప్పుడు 2 సార్లు ఇలా అన్నాడు అనుకో, 3వసారి ఓడవడానికి బయటకు వచ్చి ఏం చేసిద్ది? ఇలా దరిద్రుడు వచ్చాడు అలా లేదని చూసిద్ది. ఆ దరిద్రుడు నిజంగా ఏంది ఏమి ఊడిసేది నాకెళ్ళి చూస్తుంది ఏందని వాడికి ఆలోచన కలిగి, అవునా? అసలు వీడు ఎందుకు వస్తున్నాడు ఈ టైంకి, నాకెళ్ళి ఎందుకు చూస్తున్నాడు అని ఆమెకు ఆలోచన కలిగింది. దీని అంతటికి ఆజ్ఞం ఎవడు పోసాడు? ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? అసలు ఈ మొక్కను మొలిపించినోడు ఎవరు? మేధావి. నీకెందుకు ఆడెవడో ఊడుస్తున్నాడు. నీ భార్య అంత నమ్మకం లేకపోతే ఎట్లా? కొంతమంది భార్యలు భర్తల్ని, పాప ఆమె మామూలుగా వచ్చినా సరే, మాట్లాడావా, ఏందో నేను పలకరించాను, పలకరించావా, పలకరించినట్టు లేదు అది. ఆమెమో మెలికలు తిరగటం, నువ్వేమో ఆమెను చూసేది ముసిముసి నవ్వులు నవ్వటం. నీ వేషాలు నాకు తెలియవా అనగానే వీడికి డౌట్ వచ్చింది. ఆ మనిషి నన్ను చూసి మెలికలు తిరిగిందా, ఈసారి చూడాలనుకుంటాడు. ఈ నోట్స్ అంత ఎవరేస్తుంది? నేర్పటం, ఉన్నదాన్ని లేనిదాన్ని పద్దాకలా మాట్లాడి నువ్వు అలా, నువ్వు ఇలా, నువ్వు అట్లా అంటోడు, ఇట్లా అంటోడు అని లేని ఆలోచన కూడా వానికి పుట్టించి రోజు వివాదం పెట్టుకొని, ఇందులో సేవకులు సేవకురాళ్ళ మినహాయింపు కూడా లేదు, వాళ్ళ కూడా ఈ దయ్యం పనిచేసిద్ది. సేవకులు సేవకురాళ్ళకు కూడా ఈ దయ్యం పనిచేసిద్ది. అందుకే అందరికీ చెప్తున్నాను నేను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దు అనవసరపు అనుమానాలు పెట్టుకొని. యేసు ప్రభు వద్దు, నాకు ఒక పురుషుడు కావాలని కోరుకుందంటే ఖచ్చితంగా అమ్మాయి రక్షణ పొందినా కూడా అన్యురాలతో సమానమే. ఆ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు నేను ప్రశ్నకు జవాబు ఇవ్వట్లేదు, మీరేమో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, నా అంశం మారిపోతుంది. ఆయన అడిగారు కాబట్టి ఆ ఒక్క మొక్క చెప్తాను. ఏం లేదు, శాలేమన్న నా కూతురు ఒక అన్యుడిని ప్రేమించింది, అతన్ని చేయకపోతే చచ్చిపోతా అంటుంది. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మా అబ్బాయిని ఇస్తాం కానీ మీ అమ్మ యేసు ప్రభువుని వదిలిపెట్టాలంటున్నారు. నా కూతురు బాప్తీసం తీసుకుంది, అతనే కావాలంటుంది. నాకు భర్త లేడు, ఏం చేయాలి అన్న? ఇప్పుడు మీ వాక్యం వింటుంది అని మీరు చెప్పండి అని అడిగింది. నిజంగా నా వాక్యం వినే ఆ భక్తురాలికి నేను చెప్పేది ఏంటంటే, అమ్మా భక్తురాలా, ఇప్పుడు యేసు ప్రభు కావాలా, నువ్వు లవ్ చేసినోడు కావాలో నువ్వే తేల్చుకో. లవ్ చేసినోడు భూమి మీద కూడా నీకు ఎంతవరకు గ్యారెంటీయో చెప్పలేము. కానీ యేసు ప్రభు నువ్వు బతికున్నంత వరకు నువ్వు సత్యాకు కూడా నిత్య జీవాన్ని ఇచ్చి, బతుకులో జీవితాన్ని ఇచ్చి, 2 విధాలా నీకు తోడుగా ఉండేది యేసయ్యా. కాబట్టి నువ్వు యేసుని ఎంచుకుంటావో లేకపోతే ఒక మనుషుని ఎంచుకొని మనుషుని కోసం యేసయ్యను వదిలిపెట్టి వాడితో కలిసి పాతాళానికి పోతావో నీ ఇష్టం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తావు, నాకు తెలుసు, కాదన్నయ్య నేను అతన్ని చేసుకొని అతన్ని మారుద్దామని. ఇట్లాంటి డైలాగులు ఏమి ఉండవు. వాడిని నువ్వు మార్చేదేమో కానీ నిన్ను పట్టుకొని వాడు మారతాడు, నువ్వు వాడు చెప్పింది చేయకపోతే. ఏమండి, హిందీలో మారంటే కొట్టు, కాబట్టి ఆడు మారటమేమో కానీ నిన్ను మారతాడు. కాబట్టి ఆలోచించుకోమ్మా, ఆ చెత్త వ్యవహారాలు వదిలిపెట్టి ఈ ప్రేమ దోమ అనే
ఈ శరీర వాంఛాయుతమైన వ్యవహారాలు వదిలిపెట్టి యేసయ్యని ప్రేమించు, యేసయ్య వైపు చూడు. తగిన కాలం ముందు మంచి భాగస్వామిని యేసయ్య నీకు ఇస్తాడు, మంచి లైఫ్ దొరికింది. పర్సన్ని ప్రేమించి యేసయ్యని వదిలిపెట్టావంటే రేపు పెద్దోళ్ళ మరొక భాషలో చెప్పాలంటే ఇంటి కూటికి బంతి కూటికి అని ఒకటి జోక్ ఉంది. ఈ అన్నం పోయిద్ది ఆ అన్నం పోయిద్ది అన్నట్టు ఆ చేసుకున్నోడు నిన్ను ఎంతవరకు అయినా చేస్తాడో తెలియదు. చేసుకోకముందే నీ దేవుణ్ణి వదిలిపెట్టు అన్నాడంటే చేసుకున్నాక అన్నీ వదిలిపెట్టు అనొచ్చు, లేకపోతే నిన్ను వదిలిపెట్టచ్చు. కాబట్టి దయచేసి అట్లాంటి స్థితిలో ఎవరైనా ఉంటే యేసు ప్రభుని వదిలిపెట్టి ఒక మనిషిని కోరుకొని ఒక అన్యుణ్ణి ఆశ్రయించి వెళ్ళారంటే వాళ్ళు శాపగ్రస్తులని బైబిల్ చెప్పింది. చూపించదా? నాకు అబ్బాయిని లవ్ చేశాను, నాకు అబ్బాయే కావాలి, నేను యేసు ప్రభుని వదిలేస్తాను అని ఒక అమ్మాయి అబ్బాయిని కోరుకొని యేసు ప్రభుని వదిలేస్తే ఆ అమ్మాయి శాపగ్రస్తురాలు. ఒక అమ్మాయిని కోరుకొని ఆ అమ్మాయి కోసం నేను యేసు ప్రభుని కూడా వదిలేస్తానని ఒక అబ్బాయి ఫిక్స్ అయితే వాడు శాపగ్రస్తుడు అని నేను కాదు, బైబిల్ ఇర్మియా గ్రంథం 17:5 చెప్పింది. చూసుకోండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. శాపం కావాలో లేకపోతే మనుషుల్ని పక్కన పెట్టి దేవుణ్ణి హత్తుకొని దీవెనలు పొందుతావో నీ ఇష్టం. ఇంతే సంగతులు. అదంతా కూడా నీ కూతురికి వదిలేయమ్మా. అమ్మాయి పెద్ద అయింది, పెళ్లికి ఎదిగింది, సొంత నిర్ణయాలు కూడా తీసుకునే స్థాయికి వచ్చింది, అందులో బాప్తిస్మం పొందింది. పాతాళానికి పోయిద్దో పరలోకం పోయిద్దో దేవునికి అప్పచెప్పి వదిలేయమ్మా తల్లి అని వాళ్ళ అమ్మకి చెబుతున్నానులే. ఇప్పుడు మళ్ళీ మన అంశంలోకి వద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలలో అనుమానాలను రేపుకొని కుటుంబాలని శాపంగా మార్చుకోవద్దు అని కుటుంబాలకు చెప్తున్నాను నేను. భార్య పిల్లల్ని కనకముందు భర్తదే బాధ్యత, పిల్లల్ని కన్న తర్వాత పిల్లల బాధ్యత కూడా నీకుంది. కడుపుకు అన్నం తిన్న వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తించాలి, గడ్డి తినే పశువులాగా ప్రవర్తించొద్దు, జాగ్రత్త. దేవుణ్ణి ఎరిగిన విశ్వాసలాగా నువ్వు ప్రవర్తించాలి, దేవుణ్ణి ఎరగని అన్యురాల్లాగా వ్యవహరించొద్దు. పిచ్చి పిచ్చి వ్యవహారాలతో కుటుంబాలకు దూరమై పిల్లలకి సమస్య కల్పించి భర్తకి సమస్య కల్పించి నువ్వు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు. ఏదన్నా సమస్య ఉందా మోకరించి ప్రార్థన చేయి. భర్తతో వివాదం ఉంటే పిల్లలు ఏం చేశారు? పిల్లలకు కూడా అన్యాయం చేస్తుంది ఒక స్త్రీ. భార్యని బట్టి పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు ఒక పురుషుడు. ఇద్దరు శాపాన్ని అనుభవిస్తారు. చేయొద్దు అట్లా. పిల్లలు పుట్టకముందు మీరిద్దరే, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల వైపు చూడాలి. పిల్లల వైపు చూసి అన్నీ చంపుకోవాలి. ఎటు చూసి? బిడ్డల వైపు చూసి. కానీ కొంతమంది తల్లిదండ్రులకు ఆ చింత ఉండదు. అయ్యో నా పిల్లలకు గుండె కోత అయిపోయిందే, అందరి కుటుంబాలు కళకళలాడుతుంటే నా పిల్లలు శాపాన్ని అనుభవిస్తున్నారే, దీనికి మూలం నేనే కదా, నా పిచ్చి ఆలోచనలే కదా అని భర్త ఆలోచించాలి, భార్య ఆలోచించాలి. కలిసి మాట్లాడుకోవాలి, నేర్పుగా చెప్పుకొని కుటుంబాలని కట్టుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకొనునని. నాయనా నేను చెప్తున్నా, రాకడ దినాలు సమీపమైనాయి. పురుషులకు కూడా చెప్తున్నాను, పెద్దలకి చెప్తున్నాను. నోవాహును చూడండి. లోకమంతా చెడిపోయి ఉన్నా కూడా నోవా ఫ్యామిలీ భద్రంగా ఉంది. కారణం ఎవరో తెలుసా? ఫస్ట్ దేవుని కృప అయితే, రెండు నోవాహు యొక్క ప్రవర్తన. నోవాహు చిన్నోడు కాదు, పెద్దోడు. కొడుకులు 3, వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, కోడళ్ళు వచ్చారు. పెద్ద ఆయన వింటున్నావా? విను, కుటుంబాన్ని గట్టు. ఎలా ప్రవర్తిస్తే నోవహు ఫ్యామిలీ మొత్తం నోవహుకు లోబడింది. ఇప్పుడు కొడుకులు ఓకే, తండ్రి గౌరవం, కోడళ్ళకి ఏముంటుంది? గౌరవం. కానీ కోడళ్ళు సైతం నోవహు చెప్పినట్టు చేశారు.
కారణం ఏంటో తెలుసా? నోవహు దేవునితో నడిచిన మనిషి, నోవహు భక్తిపరుడు, నోవహు తప్పుడు ప్రవర్తన కనపరచల. కొడుకుల ఎదుట గాని, కోడల ఎదుట గాని, భార్య ముందు గాని తన నడవడి చాలా క్రమంగా కాపాడుకున్నాడు. అందుకే సమాజం మొత్తం చెడిపోయింది. మీకు తెలుసా, నోవా జలప్రళయానికి ముందు ఒక్క నోవా ఫ్యామిలీ తప్ప ఒక్కటంటే ఒక్క కుటుంబం కూడా కరెక్ట్గా లేదు. మొత్తం పాపంలోనే ఉన్నారు. ఆఖరికి నోవా తోడబుట్టిన వాళ్ళు, నోవా భార్య కుటుంబ సభ్యులు, నోవా కోడళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం జలప్రళయంలో చచ్చిపోయారుగా. అంటే మొత్తం తేడాలోనే ఉన్నారు. అంటే సమాజం చెడిపోయింది, బంధుజనం చెడిపోయింది, మొత్తం తమ చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు కూడా చెడిపోయింది. ఇంతమంది చెడిపోయిన వాళ్ళ మధ్యలో ఒకే ఒక కుటుంబం నిప్పులాగా బతికింది. ఎలా సాధ్యమంటే నోవా. ఏ దేవునికి భక్తి చేస్తున్నాడో ఆ భక్తిని అనుసరించి తన ప్రవర్తనను కాచుకున్నాడు. కోడళ్లే కదా, నా కొడుకు భార్యలే కదా, వాళ్లే పడుంటారని వాళ్ళ దగ్గర అమర్యాదగా ప్రవర్తించలా. కోడళ్ళని కోడళ్ళుగా కాక కూతుళ్ళుగా ప్రేమించాడు. అందుకే ఒక తండ్రికి లోబడ్డట్టు వాళ్ళు లోబడ్డారు నోవాహుకి. రేపు రాకడికి నీవు ఒక్కడివే ఎత్తబడతావా? నీ కుటుంబం ఎత్తబడాలా? నీ కుటుంబం కూడా ఎత్తబడాలంటే ఎప్పటి నుంచే నీ ఫ్యామిలీని కంట్రోల్ చేసుకోవటానికి ముందు అన్ని విషయాల్లో నువ్వు కంట్రోల్ కావాలి. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, అన్ని బాంబులే. భార్య తగ్గదు, భర్త తగ్గరు, అత్త తగ్గదు, మామ తగ్గడు, పిల్లల దగ్గర అన్ని బాంబులే. దేన్ని టచ్ చేస్తే డామ్ అంటది. దరిద్ర కుటుంబాలు అనమాట. అన్ని టెంపర్లే, శాల్తీలన్నీ టెంపర్లే. నోవా అట్లా లేడు. ప్రతిరోజు దేవునితో గడిపేవాడు, దేవునితో నడిచేవాడు. తన చుట్టూ సమాజం ఎంత నీచమైన పరిస్థితుల్లో ఉన్నా దాని ఎఫెక్ట్ తన మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. తన బిడ్డలకు చెప్పుకున్నాడు, అయ్యలారా, దేవుడు నాతో మాట్లాడాడ్రా. షేము, హాము, యాపెతు, జాగ్రత్త నాన్న. అమ్మా, కోడళ్ళారా, జాగ్రత్త. దేవుని ఉగ్రత రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పాడు. భార్యకి చెప్పుకున్నాడు, పిల్లల్ని జాగ్రత్త, హెచ్చరించు, విచ్చలవిడిగా చెడ్డ స్నేహాలకు వెళ్ళనియొద్దు. మీరు ఆలోచించండి, నోవా ఎలా ప్రవర్తిస్తే కొడుకులు నోవా కనెక్ట్ అయ్యారు. బయట స్నేహాలకు పోకుండా కొడుకులు నోవా స్నేహంలో ఎలా ఉండగలిగారు? హలో, పిల్లల్ని కన్నావు, పెంచుతున్నావు. నీ పిల్లలు నీకు స్నేహితులా, లోకులకు స్నేహితులా? నాకు తెలిసి నోవా పిల్లలు నోవాకు స్నేహితులు. ఎలా అయ్యారో తెలుసా? కన్నప్పుడు తండ్రి పిల్లల్ని పెంచేటప్పుడు తండ్రిగాను మరియు స్నేహితుడుగాను వ్యవహరించాడు. ఎంతగా అంటే వాళ్ళ ఒపీనియన్ అంతా కూడా ఆయనకి చెప్పుకునేటట్టు చాలా దగ్గరగా ఉన్నాడు. అంతేకాదు, వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళని ఆదరించటం, బయట ఫ్రెండ్ ఎలాగైతే వాళ్ళతో వ్యవహరిస్తాడు అదంతా తండ్రి వాళ్ళకి అందించినందున బయట ఎవడి స్నేహానికి వాళ్ళు వెళ్ళాలా. 6 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టు పోయి ఇంటికి వచ్చాడు అనుకోడు, ఒక తండ్రి అంటాడు, సావురా సావు, రెక్కలు ముక్కలు చేసుకొని లక్షలు పోయి చదివిస్తుంటే పోగొట్టా, తప్పావా, ఫెయిల్ అయ్యావా, సావురా సావు అంటాడు. ఎందుకు అట్లా మాట్లాడుతుంటే, ఏయ్ నేను తండ్రినే, నేను అనకపోతే ఎవడంటాడు, వాడు నా కొడుకు. ఆహా, వాడేం చేస్తాడు తెలుసా? వాడు ఫీలింగ్ చెబుతాయి. నేను నైట్ అంతా కూర్చొని చదివాను, మా నాన్న చూశాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాను, మా నాన్న చూశాడు. నేను చదివిని రాలేదు, నేను చదవని వచ్చినాయి. అన్నీ బాగానే రాశాను, ఒక్కటే పోయింది, మళ్ళీ రాసుకొని పాస్ అవుతాను. ఆయన ఎట్ట పెడితే అట్ట మాట్లాడాడు అని వీడు కూర్చొని ఏడుస్తాడు. ఏడ్చికి ఆయనకి వెళ్ళి చూడబుద్ధి కాదు. వీడికి తండ్రి కాదు, ఒక సైకో. అప్పుడు వీడికి ఎవడు గుర్తొస్తాడో తెలుసా? వీడికి ఒక సబ్జెక్ట్ పోయింది కదా,
3 సబ్జెక్టులు పోయినోడు గుర్తొస్తాడు వీడికి. వీడిపోయి వాడిని పలకరిస్తాడు. వాడు అంటాడు, ఎరా ఎన్ని పోయినాయి అంటాడు. ఒక్కటేరా. ఒకటే అంటే 5 అయిపోయినాయి అనమాట. గ్రేట్రా బాబు, నువ్వు గ్రేట్, నా 3 పోయినాయిరా అంటాడు. అంటే నా 3 పోయినాయి, 3 అయినాయి, నీ ఏమో 5 అయినాయి, నాకంటే నువ్వు గ్రేట్ అని వీడు ఆశించే పొగడతో వాడు పోగొడతాడు. ఎవడు 3 పోగొట్టుకున్నాడు. మీరు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు వీడికి 1 పోయింది, వాడికి 3 పోయినాయి అంటే వీడికంటే ఎదవ కదా వాడు? చెప్పండి, ఎదవేగా. అప్పుడు వీడిపోయి ఎవరి జాతం చేరుతున్నాడు? వాడికంటే ఎదవని దేవుడు అడుగుకున్నాడు. చివరికి వాడు కలిసి మళ్ళీ చదివి రాస్తారు, ఈసారి 5 పోతాయి. ఏమైనా అర్థమైందా నా లాజిక్? దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఏం చేద్దాం మరి, ఎంకరేజింగ్ అనేది వీడికి వాడి దగ్గరే దొరికింది, పాస్ అయినోడి దగ్గర దొరకదు. పాస్ అయినోడి దగ్గర ఏమి ఎగతాళ్ళు ఉంటుంది, ఫెయిల్ అయినోడి దగ్గర ఎంకరేజింగ్ ఉంటుంది. కాబట్టి వీడు వాడికంటే ఇంకా దరిద్రంగా ఉన్నోడి దగ్గరికి పోతాడు. ఎంత తేడా పడుతుందో చూడు. మరి ఒక తండ్రిగా నువ్వు కొడుకుని ఎట్లా దగ్గరకు తీసుకోవాలి? ఫ్రెండ్గా వ్యవహరించడం అంటే ఏంటి? అరే నువ్వు కష్టపడ్డావురా, చదివావు, బాగానే రాసావురా, కానీ ఏం చేద్దాం, నువ్వు చదివి రాలేదు, దానికి నష్టమే ఉందా? ఈసారి చదివి రాదు కానీ అయినా 5 క్వాలిఫై అవ్వగా, అసలు నువ్వు బాగా చదువుతావురా, నాకు ఆ విషయంలో చింత లేదు, బాధపడద్దు అని నువ్వు బిడ్డను దగ్గరికి తీసుకుంటే వాడు ఒక గాలుని దేవులు అడుకోడు. వాడు నీతోనే వస్తాడు, నీతోనే ఉంటాడు, ప్రతిదీ నీకే చెప్పుకుంటాడు. అయ్యా అబ్బాయిల్ని అమ్మాయిల్ని కన్నావా, పద్ధతి తెలుసుకోయా, వాళ్ళని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో, వాళ్ళని ఎట్లా దగ్గరగా తీసుకోవాలో, వాళ్ళని తీసుకొచ్చి దేవునికి ఎలా కనెక్ట్ చేయాలో కొంచెం తెలుసుకోయా. తెలుసుకుంటే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు. వాళ్ళు చెడిపోయారు అనుకో, నీ కనపడేది తమిళ సినిమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నోవాను దృష్టిలో పెట్టుకోండి. కొడుకులతో ఎలా మసలుకుంటే నోవా చెప్పిన పని చేశారు. ఊరు మొత్తం కలిసి ఎగతాళి చేస్తుంటే నోవా కొడుకుల దగ్గరికి వచ్చి, ఎరా ఆయనకంటే మైండ్ పోయింది, ఏందేందో చెబుతున్నాడు, ఏదో జలప్రళయం అంటున్నాడు, పైనుంచి నీళ్ళు అంటున్నాడు, ఓడ అంటున్నాడు, పడవ అంటున్నాడు, ఆస్తులన్నీ తగలబోసేది గడుతున్నాడు, మీకు కూడా పోయిందా? అరే పైనుంచి నీళ్ళు రావటం ఏందిరా మీ పిచ్చి తగలయ్యా, పైనుంచి నీళ్ళు రావటం ఏందిరా మీ చేదస్తం పాడుగాను, ఆ ముసలోడికి మైండ్ పోయింది, మీకు కూడా పోయిందా? నాయన నోవా ఫ్యామిలీ మొత్తం పిచ్చోళ్లే అంటే అప్పుడు కొడుకులు ఎటు చూస్తారు? వాళ్ళ నాన్నకి వెళ్ళి చూస్తారు, ఈ డైలాగులు ఏంది నాన్న అని. అప్పుడు నోవా ఏమంటాడు? దగ్గరకు వచ్చి, వాళ్ళు ఇంకా అన్ని అన్నా సరే మీరు పట్టించుకోవద్దు, నా మీద నమ్మకం ఉందిగా, నేను పిచ్చోడిని కాదుగా. లేదు నాన్న నువ్వు భక్తిపరుడు, మరి నేను చెప్తున్నా చేయండి. ఎవడు పిచ్చోడో ఎవడు దేవుని సంబంధం రేపు తేలిద్ది, నేను చెప్పింది చేయండి మీరు అంటే లోబడ్డారు. అంత అపహాస్యాన్ని కూడా తట్టుకోగలిగారంటే నోవా ఏ విధంగా వ్యవహరిస్తే వాళ్ళు కనెక్ట్ అయ్యారో ఒక్కసారి ఊహించండి మీరు. అమ్మా తల్లి, కూతుర్ని పెంచుతున్నా, కొడుకుని పెంచుతున్నా, ఎట్ట పెంచుతున్నా, ఎలాంటి అనుబంధం ఉంది వాళ్ళకి నీకు? ఒక్కసారి ఆలోచించుకోమ్మా. కనంగానే సరికాదమ్మా. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ తల్లివి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఒక స్నేహితురాలిగా మారాలి. వాళ్ళ హృదయంలో ఉన్న సంగతులన్నీ ఓపెన్గా నీతో చెప్పుకునేంత దగ్గర నువ్వు కావాలి. నేను అమ్మని, నేను నీలుక్కుంటా, నేను ఇంతే వాగుతా అంటే ఎట్లా కుదిరిద్దమ్మా? ఎట్లా కుదిరి? నువ్వు అమ్మవేనమ్మా, ఎవరు కాదన్నారమ్మా, నువ్వు అమ్మవి అయినా పెత్తందారివి కాదమ్మా, నువ్వు ఫ్రెండ్, స్నేహితురాలివి కావాలి. నీ కూతురైనా కొడుకైనా అన్ని ఫ్రీగా నీతో పంచుకునే విధంగా నువ్వు దగ్గర అవ్వాలి. నిన్ను చూసి ఏమనాలో తెలుసా? మా అమ్మ మాకు అమ్మ కాదు, మా అమ్మ దైవజనురాలు, మా అమ్మ దేవుని సంబంధి, మా అమ్మ ఆత్మీయంగా మమ్మల్ని పెంచింది, మా అమ్మ ఆత్మీయంగా ప్రవర్తించింది, ఆత్మీయంగా నడుచుకుంది. అన్ని విషయాల్లో అమ్మ మాదిరిగా ఉంది. ఏనాడు నేను అమ్మనని పెత్తనం చేయలా. కృంగిన వేళ ధైర్యపరిచింది, గుండె చెదరిన వేళ ఆదరించింది,
తన బాధ్యతను అక్షరాలా నెరవేర్చింది, ప్రోత్సహించింది. నేను ఏమీ తెలియని పిచ్చిదాన్ని నన్ను ఇలా తయారు చేసింది మా అమ్మ అని చెప్పుకోవాలమ్మా నీ బిడ్డలు రేపు. నేను ముగిస్తున్నాను, మిమ్మల్ని ఇంక హింసించను. కానీ ఎందుకు ఇవన్నీ చెప్పాలనిపించిందండి ఈరోజు. అందుకే చెప్తున్నా, మీరేమన్నా అనుకోండి. నాకు దేవుడిచ్చిన తలంపులు నేను చెప్తున్నా. ఇంతకంటే మంచి తలంపులు మీకుండి ఇంకా గొప్ప ఆలోచన పరులు అయితే వర్ధిల్లండి. అంతకంటే నాకు కావాల్సిందేముంది? థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి గురించి ఏం చెప్పాడో తెలుసా? చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్కి పంపిస్తే ఆయనకి వినపడదు. వాళ్ళు అరిసి 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 ఆయనకి అర్థం కాక, ఆయనకు చదవటం రాక, ఆ టార్చర్ వాళ్ళు తట్టుకోలేక ఒక లెటర్ రాసి అతని చేతికి ఇచ్చి పంపించారు ఇంటికి. మీ కుమారుడికి చదువు చెప్పటం మా వల్ల కాదు. ఒకటి, వాడికి వినపడదు, వినపడ్డ అర్థమై సావదు. ఇట్లాంటి పిచ్చోడిని ఇంకొకటి చూడలేం మేము. కాబట్టి వీడికి చదువు చెప్పేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే వెతికి వాళ్ళ దగ్గర చేర్చండి, మా దగ్గరకు పంపించొద్దని రాశారు లెటర్లో. ఆ చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు అమ్మకి. మమ్మీ స్కూల్లో ఇచ్చారని ఆమె చదివింది, కన్నీళ్ళు వచ్చినాయి. బిడ్డను దగ్గరికి తీసుకుంది. అమాయకంగా అడిగాడు, ఏంటి మమ్మీ అని. అప్పుడు పెద్ద శబ్దంతో చెప్పింది, నువ్వు పెద్ద మేధావంట, నీలాంటి జ్ఞానవంతుడికి చదువు చెప్పటానికి వాళ్ళ కష్టం అవుతుందంట, అందుకని నన్నే చెప్పమన్నారు అని కొంత చదువు తల్లి నేర్పింది. ఏమని చెప్పిందో తెలుసా? పిచ్చి కొడుకును పట్టుకొని, వినపడని కొడుకును పట్టుకొని, ఆ పిచ్చోడిని బట్టి నువ్వు మేధావి అని చెప్పింది. రోజులు గడిచినాయి, పెరిగి పెద్దోడయ్యాడు, చదువుకున్నాడు, శాస్త్రవేత్త అయ్యాడు, బల్బును కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంటికి పోయి స్విచ్ చేస్తావు చూడు, టపిమ లైట్ వెలిగిద్ది. అది ఎవరు కనుక్కున్నారో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. ఆ ఒక్కటే కాదు, ఇంకా చాలా కనుక్కున్నాడు ఆయన. ఆయన తన తల్లి చనిపోయినప్పుడు ఆమె గదిలోకి వెళ్ళి, ఆమె బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్సులో ఏమేమి ఉన్నాయని వెతికాడు. తన చిన్నప్పుడు స్కూల్లో ఇచ్చిన లెటర్ కూడా దాచిపెట్టుకుంది తల్లి. అది తీసి చదివి ఏడుస్తా ఒక మాట అంటాడు ఆయన. తన ఫ్రెండ్స్తో అంటాడు, తన తోటి వాళ్ళతో అంటాడు, నేను పిచ్చోడిని, చదువురాని మొద్దుని, నేను జీరోని నా స్కూల్లో. ఈరోజు ప్రపంచంలో కొన్ని కనుగొన్నందున మేధావిని. కానీ ఇవన్నీ ఏమీ లేనప్పుడు స్కూల్లో నాకు ఇచ్చిన లెటర్ ఇది. ఇందులో నేను జీరోని. కానీ నేను జీరోగా ఉన్నప్పుడే మా అమ్మ నాలో హీరోని చూసింది. అవన్నీ ఆయన కనుక్కున్నాయనంట. చూడండి, చెవిటైన సౌండ్ సిస్టమ్ కనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, మీరు ఆలోచించండి, పిల్లల్ని ఎలా తయారు చేసిందో చూడండి, బిడ్డను ఎట్లా తయారు చేసిందో చూడండి తల్లి. నువ్వేమో సణుగుతూ ఉంటావు, గొణుగుతూ ఉంటావు, నిందిస్తూ ఉంటావు, తేలిగ్గా మాట్లాడుతూ ఉంటావు, వాళ్ళ మనసంతా పాడు చేస్తుంటావు. అదిగో చూడు, శాలేమన్న నేను నా బిడ్డను తిట్టా, ఫెయిల్ అయ్యాడని, తట్టుకోలేక నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు, నా వల్లే నా బిడ్డ చనిపోయాడు, నా క్షమాపణ ఉందా అన్నా? నా బిడ్డ పరలోకి వెళతాడా అన్నా? ఒప్పుకో తల్లి, దేవుడు క్షమిస్తాడు, తప్పకుండా నీ బిడ్డ దేవుని రాజ్యానికి చేరతాడు. ఎందుకంటే వాడు చిన్నోడు కదా. మైనర్ని ఈ లోక చట్టమే క్షమిస్తుంది, మేజర్ని శిక్షిస్తుంది. మైనర్ కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్తాడులే. అలాగని ఇక్కడున్న మైనర్లు అలాంటి పనులు చేయవాకండి. చచ్చిపోయేదానికి కాదురా మనల్ని దేవుడు పుట్టించింది, అనేక మంది చచ్చిపోయే వాళ్ళని బతికించడానికి పుట్టించాడు మనల్ని దేవుడు.
దయచేసి పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయండి, పిల్లలతో స్నేహం చేయండి, పిల్లలకి టైం ఇవ్వండి. వాళ్ళు మనసిప్పి మీకు అన్ని చెప్పుకోవడానికి వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళండి. తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోండి, ప్రోత్సహించండి. అంతేగాని ఈసడించుకోవద్దు. నేను అమ్మని కదా, నాన్న కదా అని పెత్తనం చేసి ఏదో పెత్తందారిలా వ్యవహరించవద్దు. జ్ఞానం కలిగి నడుచుకోండి, అప్పుడు మీరు బాగుంటారు. నోవా ఫ్యామిలీ జలప్రళయంలో రక్షించబడ్డట్టు నీ ఒక్కడివే కాదు, నీ ఫ్యామిలీ కూడా రక్షించబడుతుంది. తమ్ముడు, పిల్లలకి నీతి చెప్పాల్సిన నువ్వే తాగుబోతుగా ఉంటే రేపు నీకంటే ఎక్కువ తాగుబోతులు కదా అనే పిల్లలు. రేపు వాళ్ళు చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించగలవా? నువ్వు చెడింది కాక నీ పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నావు నీ వ్యసనంతో. నువ్వు తప్పుడు నడతలో ఉండి నీ పిల్లల్ని ఎలా హెచ్చరించగలవు? కాబట్టి వారి ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్త కాచుకో. తెలియని దినాల్లో ఎట్టబడితే అట్టున్నావు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా మార్చుకోమని. దిద్దుకోనైనా